మనంతట మనం దేనిని కట్టుకోలేమండి. మనంతట దేనిని మనం సమకూర్చలేమండి. మనంతట మనం దేనిని చెప్పండి సమృద్ధిగా చెప్పండి మార్చుకోలేమండి. నేను అంటాను, మార్చగలిగిన దేవుని చేతుల్లో పెట్టగలిగితే దానిని ఖచ్చితంగా ఆయన సంపూర్తిగా సఫలతతో ఆయన ఖచ్చితంగా కార్యం చేసి నడిపించగలుగుతాడు. ప్రార్థన చేస్తారు చాలామంది, ఇలా చేయి ప్రభువా, అలా చేయి ప్రభువా, ఇలా దీవించు ప్రభువా, ఇలా బలపరచు ప్రభువా, ఇలా విస్తరింప చేయడు ఆయన, ఇలా ఆశీర్వదించు ప్రభువా అని చెప్పి అని అంటాం కదా. చాలాసార్లు ప్రార్థన చేస్తాం, కానీ దేవునికి అవకాశం ఇస్తున్నాం మనం? దేవునికి అవకాశం ఇస్తున్నావా? దేవునికి అవకాశం ఇస్తే నేను అంటాను ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇప్పటి వరకు మీరు ఏదో చేశారు కదా, ఏదో అయిపోయింది కదా, నాకు అవకాశం ఇవ్వండి, అది నా చేతుల్లో అప్పగించండి. నేను అంటాను, దేవునికి అవకాశం ఇవ్వడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన చెప్పిన దాని కొరకు మనం ఎదురు చూడటం, చెప్పిన దాని ప్రకారం మనం చేయటం. తర్వాత ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయింది అనుకో, అప్పుడు వచ్చి అంటారు ఇక దేవుడే చేయాలి, దేవుడే చేయాలి, దేవుడే చేయాలి.